10,000 రూపీస్ దాకా ఉంటుంది. ఆల్కహాల్, డ్రగ్స్. ఆయన ఎందుకు అలా అన్నాడో అదైతే నేను కూడా చాలా బాధపడ్డాను. పాలిటిక్స్ ఎప్పుడు ఆయనకి దూరంగా లేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ బాతాఖానీ విత్ ఫ్యాన్స్ ఫ్రమ్ సినీ అప్డేట్స్. ఈరోజు ఎపిసోడ్లో మనతో పాటు సాయి ఉన్నారు. హాయ్ సాయి, వెల్కమ్. మన స్టార్ ఫ్యాన్ సాయి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ దేవరా మూవీ రిలీజ్ అయిన రోజు ఒక యాక్టివిటీ చేశారు. సో ఆ యాక్టివిటీ దెబ్బకి ఇన్స్టాగ్రామ్లో 3 డేస్లో ఆల్మోస్ట్ 2.5 lakh వ్యూస్ అండ్ 15K రియాక్షన్స్ వచ్చేసాయి. సాయికి ఐడియా ఎలా వచ్చింది, అసలు సాయి ఇలా ఎందుకు చేయదలుచుకున్నారో సాయి నోటితోనే విందాం. థియేటర్లో చేతి నిండా డబ్బులు పట్టుకొని ఎన్టీఆర్ ఇంట్రో రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు విసిరేశారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? వై మనీ? ముందుగా సినీ అప్డేట్స్కి నాకు ఈ అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు. అండ్ దేవరా మూవీ హిట్ అయిన సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆ రోజు మనీ ఎందుకు ఎగిరేస్తానంటే, మేము ఎవ్రీ మూవీకి 1 month నుంచి ప్లాన్ చేసుకుంటాం. ఎలా చేయాలి సెలబ్రేషన్స్, అన్నయ్యకి కట్అవుట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్లాన్ చేస్తాం. అలా ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఏం చేద్దాం అన్న ఐడియాతో అన్నయ్య మీద అభిమానం, ఇంకా మనీ కన్నా అన్నయ్య మీద ప్రేమే మాకు గొప్పది కాబట్టి ఇంకా నేను మనీని కూడా పట్టించుకోకుండా అలా ఎగరేసాను గాల్లోకి. మీరు విసిరేసిన మనీ ఎంత? ఆ మనీ 10,000 రూపీస్ దాకా ఉంటాయి. ఈ మనీని మీరు సర్వీస్కి కానీ వేరే వాళ్ళకి సాయం చేయడానికి కానీ ఉపయోగించవచ్చు కదా? ఓకే, ఇవ్వచ్చు, కానీ అభిమానం గురించి తెలిసిందే కదా. అభిమానం ఉంటే ఇంకా మనీ, ఇంకా ఎవ్రీథింగ్ ఏది దాని ముందు చాలా తక్కువే. కరెక్టే మీరు అన్నది. అలా అని మేము ఇండియా తరఫున మేము చాలానే చేసాం. మొన్న రీసెంట్గా విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్లడ్స్కి ఒక 300 members దాకా ఫుడ్ డొనేట్ చేసాం. మిల్క్, బిస్కెట్స్ చాలా వరకు డొనేట్ చేసాం. నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఏదో ఇప్పుడు వైరల్ అయిందని ఏదో కవర్ చేయడానికి నేను చెప్పట్లేదు. నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, చూసుకొని కావాలంటే. చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఒక్క వీడియో తప్ప వేరే ఏ వీడియోలకు కూడా అసలు రీచే లేదు. సో మీరు రీచ్ కోసం మాత్రమే ఈ పని చేశారని అనుకోవచ్చా? అలా అయితే కాదు. వ్యూస్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జస్ట్ నేను ఎన్టీఆర్ అన్నయ్య మీద అభిమానంతోనే అలా చేశాను. అది వ్యూస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఆ వీడియో తీసింది కూడా ఒక 10-12 years కిడ్, మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు బొడ్డోడు తీశాడు ఆ వీడియో. ఆ బొడ్డోడు ఎన్టీఆర్ ఎంట్రీ కోసం తీశాడు. నేను అలా ఎగరేస్తాను, నన్ను కూడా కవర్ చేసి తీశాడు. అది మేము ప్లాన్ చేసింది కాదు, సరదా తీశాడు. నేను ఆ వీడియో నాకు నచ్చి నేను ఇన్స్టాలో సరదాగా రీల్ పోస్ట్ చేశాను. అది ఇలా వైరల్ అయిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వైరల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరు అంత మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? నేనైతే ఆ మనీ వేస్ట్ అయిద్దని అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ మనీ ఎవరికైనా మనీ కదా, అది పేపర్స్ కాదు కదా. మనీ ఎవరికైనా దొరికితే వాళ్ళు ఏదో ఒక పర్పస్కి యూజ్ చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లోకో. లేదంటే నేనే వేరే అభిమాని వేసి ఉంటే నేనే ఆ 500 తీసుకొని నేను మా ఫ్యామిలీనో నా ఫ్రెండ్స్ని ఎవరినో ఒకరు తీసుకెళ్ళి మళ్ళీ మూవీకి వెళ్ళేవాడిని. ఇంకా వేరే అవసరం ఎవరికన్నా ఏదన్నా ఉంటే ఇంట్లోకో, లేదంటే ఆ మనీ అయితే నేనైతే వేస్ట్ అయిద్దని ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే మేము అక్కడ నేల క్లాస్లో ఉన్నాం. ఇంకా నేల క్లాస్లో ఆడియన్స్ అందరూ అలాంటి వాళ్ళు మీకు తక్కువ చేశాను కాదు. వాళ్ళు ఎవ్రీడే వర్క్ చేసుకునే డైలీ వర్కర్స్ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ మీద అభిమానంతో మాకులాని ఆ రోజు వర్క్ లీవ్ పెట్టి వస్తారు. వాళ్ళు ఆ రోజు మనీ వేస్ట్ అవుతాయి. అలా మనీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నోట్ దొరికినా వాళ్ళకి ఆ రోజు లీవ్ పెట్టింది కవర్ అయిపోద్ది. నేనైతే అలానే అనుకుంటున్నా. మనీ అయితే వేస్ట్ అయ్యేదని అసలు అనుకోవట్లేదు. మీరు ఎన్టీఆర్కి ఎప్పటి నుంచి ఫ్యాన్? నేను ఎన్టీఆర్కి నిన్ను చూడాలని ఫస్ట్ మూవీ నుంచి ఫ్యానే. ఇక్కడ మాకు వినాయక్ థియేటర్ అని ఉండేది విజయవాడలో, అది ఇప్పుడు తీస్తారు. ఆ మూవీలో ఫస్ట్ నేను, మా డాడీ, మా పేరెంట్స్ అందరం కలిసి ఫస్ట్ మూవీ నుంచే నేను ఎన్టీఆర్ మూవీస్ చూసాను. ఫస్ట్ డే చూడలేదు, అది ఏదో తర్వాత చూశాను. అప్పటి నుంచి చూడడం మొదలుపెట్టాను ఎన్టీఆర్ మూవీస్. ఇంకా అలా నాకు డై హార్ట్ ఫ్యాన్గా చేంజ్ అయిపోయాయి. ఇంకా మూవీ రిలీజ్ అప్పుడు మీ ఏజ్ ఎంత? నిన్ను చూడాలని అప్పుడు నేను LKG చదువుతున్నాను. ఇంకా మా పేరెంట్స్ తీసుకెళ్లారు. అప్పటి ఫస్ట్ మూవీ నుంచి నేను ఎన్టీఆర్ మూవీ ఎవ్రీ మూవీ చూస్తూనే వచ్చాను, ఇప్పుడు దాకా వచ్చాను. అలానే ఇంకా కల్ట్ డై హార్ట్ ఫ్యాన్గా మారిపోయాయి. ఇంకా మా ఇంట్లో కూడా అందరూ ఎన్టీఆర్ ఫ్యానే అసలు. మా తాత నుంచి. మా తాత అయితే ఆటోనగర్ ప్రెసిడెంట్. ఇక్కడ మహానాడు రోడ్డు ఉండిద్ది ఆటోనగర్లో. ఓపెనింగ్కి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మా తాతగారు ఆయనకి దండేశారు అప్పట్లో. ఇంకా అలా నేను జూనియర్ ఎన్టీఆర్కి డై హార్ట్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఏ మూవీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు? అసలు ఎన్టీఆర్ది అంటే ఫస్ట్ ఇంకా కాలేజీ ఉన్నా ఏ వర్క్ ఉన్నా ఇంకా డుమ్మా కొట్టి వెళ్ళిపోవటమే. ఇంకా అది అలవాటు. ఇంకా మా ఇంట్లో కూడా ఒక్కరోజు నన్ను వదిలేస్తారు. ఇంకా నీ ఇష్టం రా,
నీ పిచ్చి నేను ఆపలేనని. మనీ విసడమే కాకుండా ఎన్టీఆర్ కోసం ఏ క్రేజీ థింగ్స్ చేశారు? ఇదే లెవెల్లో ఎన్టీఆర్ అప్పట్లో ఫిజ్ యాడ్ ఇచ్చేవాడు కదా, నేను ఫిజ్ బాటిల్స్ అనేవి దగ్గర 2000-3000 దాకా బాటిల్స్ కలెక్ట్ చేసి నేను నా రూమ్ అంతా అది బాటిల్స్ అంటించి నేను అది ట్విట్టర్లో పోస్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకా మిస్ అయింది అది. ఆ బాటిల్స్ అన్నీ 3-4 months దాకా ఉంచా. ఇంకా మా మమ్మీ ఇంట్లో చెత్త ఎక్కువైపోయిందని అయ్యా పడేశారు. ఎన్టీఆర్ ఫిజ్ యాడ్కే కాకుండా వేరే ఏ ప్రోడక్ట్ కోసం యాడ్ చేసినా కానీ మీరు అదే పని చేసేవాళ్ళ? లైక్ బడ్వైజర్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్? మా అన్నయ్య ఆల్కహాల్ డ్రగ్స్కి చాలా దూరంగా ఉండమన్నాడు. మేము ఎవ్రీ ఎన్టీఆర్ ఫ్యాన్, వాటికి ఎవ్వరూ మేము చాలా దూరంగా ఉంటాం. దేవరా మూవీ ఎన్నిసార్లు చూశారు? దేవరా మూవీ 4 times చూసా. ఫస్ట్ డేనే 2 times చూసాం. ఆ సెకండ్ డే మా ఫ్యామిలీతో ఒకసారి చూసాం. నిన్న మా ఫ్రెండ్స్తో మళ్ళీ ఫస్ట్ డే వెళ్ళిన ఫ్రెండ్స్తో మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్కి సరిగ్గా చూడలేదు అన్నారని మళ్ళీ నిన్న కూడా వెళ్ళాం. విజయవాడలో ఏ థియేటర్స్ కవర్ చేశారు? ఫస్ట్ డే మా కానూరు విజయలక్ష్మి 1 AM షో చూసాం. మార్నింగ్ అప్సరా 7 AM. మా పేరెంట్స్తో PVP చూసాం. నిన్న రీసెంట్గా లైలా మాల్ అని ఇక్కడ ఉంటుంది, దాంట్లో వెళ్ళాం. దేవరా మూవీకి లైఫ్ టైం కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కలెక్షన్స్ నేను చెప్పేదేముంది, మీకే చూపిస్తున్నారు కదా టీవీలో, వాటిల్లో కలెక్షన్స్ ఇంకా అన్నయ్య సునామీ సృష్టిస్తున్నాడు. ఐ హోప్ 1000 crores క్రాస్ అవ్వాలని చాలా ఆశిస్తున్నాం, కోరుకోవాలని, దాటిద్దని అనుకుంటున్నాం. ఖచ్చితంగా డ్యామ్ షూర్ కొడుతున్నాం, ఈసారి డెఫినెట్గా కొడుతున్నాం. మూవీ కలెక్షన్స్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అవి ఫేక్ కలెక్షన్స్ అని చాలామంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదేంటంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక బ్యాచ్ అనేది ఈ మూవీకి టార్గెట్ చేస్తుంది. మరి అది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ట్రైలర్ అలా ఉంది, ఇలా ఉంది, ఆ ఒక 3 minutes ట్రైలర్కే మీరు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయినా ఆ నెగిటివిటీని తట్టుకొని సినిమా ఇంతలా నిలబడిందంటే ఓన్లీ ఎన్టీఆర్ స్టామినా మూలంగా నిలబడింది. సినిమాకి ఖాళీగా ఉంది అంటున్నారు. నేనే 4 days నుంచి సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు 4th day. ఈరోజు నేను 4 daysలో 4 times చూశాను. ఎవ్రీ షో హౌస్ఫుల్ అయింది. ఈవెన్ హౌస్ఫుల్ అవటం కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంత రచ్చ చేశారో నేను నా కళ్ళారా చూశాను మూవీకి. మీరు మనీ వేసిన వీడియో మీద కొన్ని కమెంట్స్ వచ్చాయి, సో ఆ కమెంట్స్ ఎందుకు చూసేద్దాం. అవును, నేను చూశాను. కొందరు అది ఫేక్ మనీ అన్నారు. ఫేక్ మనీ వేయాల్సినంత ఇది కాదు. అన్నయ్య మీద అభిమానంతో ఒరిజినల్ నోట్సే మేము వేసాము. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే ప్రూఫ్. ఇంకా చెప్పాలంటే ఫేక్ మనీ అయితే ఇంకా ఇంత కట్టలు తెచ్చి ఇసిరే వాళ్ళం కదా. అది నా రేంజ్కి ఎంత వేయాలో నేను అంతే. నేను సేవింగ్ చేసుకున్నాను ఒక 10,000 rupees. అవి వేద్దామని నేను 1 month నుంచి అనుకుంటున్నాము. అన్నయ్య మీద అభిమానంతో వేసాం. ఫేక్ అనుకుంటారు, ఇంకా అది మీ ఇష్టం. నెక్స్ట్ కమెంట్లో యూత్ ఎందుకు ఇలా చేస్తుంది, ఒక తప్పు దారికి వెళ్ళిపోతున్నారు అని రాశారు. మాది విజయవాడ బ్లడ్ కదా, కొంచెం మేము లవ్ అయినా హేట్రేట్ అయినా కొంచెం వైల్డ్గానే చూపిస్తాం. ఇంకా అభిమానం ఇంకా ఆ రోజు మూవీ అభిమానం మీద ఇంకా అలా చేస్తా. ఇంకా విజయవాడ మైండ్ సెట్ అంటే ఇంకా అంతే వైల్డ్గానే ఉంటుంది. ఇంకో కమెంట్ అయితే ఐ వాంట్ మనీ అని చెప్పారు. నాకు కామెంట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో, ఐ వాంట్ మనీ, నాకు కూడా కొంచెం మనీ బ్రో అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. నేనేం రిచ్ కాదు, ఏం కాదు. నేను దాచుకున్న పాకెట్ మనీ అయ్యి ఇంట్లో ఇంకా అవే వేసాను. నా దగ్గర అన్నికన్నా కోట్లు అయితే ఏం లేవు. ఈసారి దేవరా మూవీకి జరిగిన రచ్చ మామూలుగా లేదుగా. నా అభిప్రాయం ఏంటంటే ఎన్టీఆర్ది ఇది 6 years నుంచి సోలో మూవీ కదా. ఇంకా ఈ మూవీ ఇంకా అభిమానులందరం మేమందరం చాలా వెయిట్ చేసి అందుకే అంత స్థాయిలో ఉండాలని చెప్పి అంత రచ్చ గోల అరాచకం సృష్టించాలని ప్రతి అభిమాని చేశాడు. అందులో నేను ఒక్కడిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు శైలజాలో అయితే 3 days కూడా కాదు, 4-5 days నుంచి దసరాకి మన విజయవాడ అమ్మవారి గుడిలో ఎలా అయితే సంబరాలు చేశారో సేమ్ దేవరాకి అదే స్థాయిలో 1 week నుంచి చేశారు. స్టిల్ ఇప్పుడు చేస్తున్నారు. నేను అక్కడక్కడ యూట్యూబ్లో వీడియోస్ 5th day 4th day అని యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఎక్స్క్లూజివ్గా 100% తన టైం అంతా మూవీస్కే కేటాయిస్తుంది. లైన్లో వార్ 2, డ్రాగన్, దేవరా Part 2 ఇలా వరుసగా చాలా మూవీస్ ఉన్నాయి. దీని తర్వాత ఎన్టీఆర్ ఏమన్నా మళ్ళీ పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అన్నయ్య ప్రజెంట్ అయితే చాలా సైలెంట్గా మూవీస్ తీసుకుంటున్నాడు. కానీ అన్నయ్య ఎంత సైలెంట్గా మూవీస్ తీసుకున్నా పాలిటిక్స్కి ఆయన దూరంగా ఉన్నా, పాలిటిక్స్ ఎప్పుడు ఆయనకి దూరంగా లేవు. ఎప్పుడు పాలిటిక్స్లో ఏదో ఒక అలా ఇలా అని వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నయ్య పాలిటిక్స్లోకి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన వస్తే మాలాంటి అభిమానులు ఆయనకి వెన్నంటూ ఉండి మేము ఆయన చెప్పిన సేవా కార్యక్రమాలన్నీ చేసి ప్రజలకి మన ఏపీ చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఇంకా
ఏపీని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని ఎన్టీఆర్ అనే పాలిటిక్స్లోకి వచ్చి చేయాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, ప్రతి అభిమాని, ప్రతి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. రీసెంట్గా ఐఫా అవార్డ్స్లో బాలయ్య బాబు తన వారసుడు కేవలం మోక్షజ్ఞ అని చెప్పారు. బాలయ్య బాబు ఆ మాట అన్నందుకు నేను కూడా చాలా బాధపడ్డాను. నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు అన్నాడు. ఆ మాట కొంచెం చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఎన్టీ రామారావు వారసుడు బాలయ్య బాబే, మేము కాదను. బాలయ్య బాబు తర్వాత ఆ లెగసీని ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తుంది ఓన్లీ ఎన్టీఆరే. ఇంకా ఆ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా అంత క్లిక్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అందరికీ నేను చెప్తాం కాదు, ఎన్టీ రామారావు పోలికలు ఎవరికి వచ్చినాయి అంటే ప్రజలే చెప్తారు. జూనియర్ ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అని మీరే కదా ఆయన పెట్టుకున్న పేర్లు కదా, ప్రజలు ఇచ్చిన పేర్లే జూనియర్ ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అనే కదా. మరి ఆయన ఎందుకు అలా అన్నాడో అదైతే నేను కూడా చాలా బాధపడ్డాను. మోక్షజ్ఞ క్లిక్ అవ్వాలంటే ఒక బాలయ్య కాదు, ఎన్టీఆర్ అభిమానులు కూడా సపోర్ట్ చేస్తేనే ఆయన కూడా ఒక స్టార్ హీరో, ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరిలో ఆయన కూడా ఒక స్టార్ హీరోగా నిలబడతాడు. మేము కూడా నిలబడాలని కోరుకుంటున్నాం ఎన్టీఆర్ అభిమానిగా. అందరూ బాలయ్యకి ఒక ఫ్యాన్స్, మోక్షజ్ఞకి ఒక ఫ్యాన్స్, ఎన్టీఆర్కి ఒక ఫ్యాన్స్. మీరందరూ బాలయ్యకి సపరేట్ ఫ్యాన్స్, ఎన్టీఆర్కి సపరేట్ ఫ్యాన్స్ అయితే లేరు. మీ అందరం ఒక నందమూరి అభిమానులు అంటే ఒకటే. మేమందరూ ఇప్పుడు ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ని ఆదరిస్తున్నామో రేపొద్దున మోక్షజ్ఞ సినిమాకి కూడా అంతే ఆదరిస్తాం. రేపొద్దున భార్గవరామ్, అభయరామ్ వాళ్ళని కూడా ఆదరిస్తాం. మీ అందరం ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దాకా మేము డై హార్ట్ ఫ్యాన్స్ అలానే ఉంటాం ఎప్పటికీ. జై నందమూరి, జై ఎన్టీఆర్.